ఎప్పుడు జరిగిన సంఘటన. బట్ ఇప్పుడు నేను చూసాను. నిజంగా లైసెన్స్ లేకుండా ట్రావెల్ చేయకూడదు అంటూ ఉంటారు. అదే పెద్ద తప్పైనప్పుడు చిన్న పిల్లలకి వెహికల్ ఇచ్చి బయటికి వదలడం అనేది ఇంకా పెద్ద తప్పు. ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయంటే మీకు కింద ఒక వీడియో కనిపిస్తుంది కదా! ఆ పాప రోడ్ మీద ఆడుకుంటుంది. నిజంగా ప్రమాదం తప్పింది గానీ, ఒకవేళ జరగకూడనిది ఏదైనా జరిగితే ఆ తల్లిదండ్రులకి ఎంత శోకం చెప్పండి. సో, కారు నుంచి ఇలా గుద్దంగానే ఆ పాప కింద నుంచి వచ్చేసింది. బహుశా అమ్మాయి చిన్న పిల్ల కాబట్టి ప్రమాదం తప్పింది. సో, 14 ఇయర్స్ ఉంటాయి ఆ అబ్బాయికి. కారు తీసుకొని రోడ్డు మీదకొచ్చేసాడు. తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? అసలా ఆ అబ్బాయికి కారు ఇవ్వచ్చా 14 ఇయర్స్ అంటే? సో, మీరు ఫస్ట్ పిల్లల్ని చూసుకోవాలి కదా! ఆ తర్వాత ఇలాంటి యాక్సిడెంట్లు జరగొద్దని, లేదు అనంటే పిల్లలకేమైనా యాక్సిడెంట్ అవుతాం మీరెళ్లి గొడవ పడటానికి, మీరసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి అలాంటి వెహికల్స్ ఇవ్వకూడదు కదా! ఇచ్చినట్లయితే ఇగో ఇలాంటివి జరిగే ప్రమాదాలుంటాయి. దయచేసి లైసెన్స్ లేకపోయినా, మీ పిల్లలు వెహికల్ నడిపే అంత వాళ్ళకి ఆ స్టేబిలిటీ లేకపోయినా వెహికల్స్ ఇవ్వకండి. జాగ్రత్తగా చూసుకోండి. లేదు అంటే ఇలాంటి ప్రమాదాలు చాలా జరుగుతాయి.